అరే నువ్వు కూడా కొంచెం తిను. నువ్వు ఉపవాసం ఉంటే ఏమి జరగదు. ఎందుకు జరగదు? పైనున్న దేవుడు మనసునే చూస్తాడు. ఆయన కృపతో అది మాత్రం జరిగితే రేపు మన కూతురికి పెళ్ళయిందంటే అప్పుడు ఎవరు ముందు మనం చేతులు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అరే మన కిరణ్ ఇంకా చదువుకుంటూనే ఉంది కదా. తర్వాత ఇంకొక విషయం, పేదల పిల్లలు గర్వపడే విషయం వాళ్ళ చదువులే. చూడు, ఒక ముద్ద తిను. స్వీట్ తినడం వల్ల నీ ఉపవాసమే చెడిపోదు కదా. లేదు లేదు, వద్దు వద్దు. అరే ఇస్తున్నాను కదా, తిను. వద్దండి. అరే వద్దు. అరే మీకు టైం ఉంటేనే కదా పిల్లలు ఎలా ఉంటారని గమనిస్తారు. ఇప్పుడు ఎందుకని తినిపిస్తున్నారు? ఏమైందిరా? ఎందుకురా నీ చెల్లెల కోసం ఎలా అరుస్తున్నావు? ఒక పురుగులాగా జీవిస్తున్నావు. అమృత్ని ఎక్కడనే వెతకనావు. ఇంకా కిరణ్, అది ఒక అబ్బాయితో తిరుగుతూ ఉంది. జోకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే అవును, ఆ అబ్బాయి కిరణ్ స్కూల్లోనే చదువుతున్నాడు. తను టాప్ మార్క్ తీసుకున్నాడు. కిరణ్ తన వెనకాల తిరుగుతోంది. త్వరగా రా. నువ్వు ఇక్కడే చేస్తున్నావు. అన్ని రెడీగా ఉంది కదా? ఉన్నారు. సరే సరే త్వరగా. రాధిగా రెడీనా? రెడీయా? చాలా క్వాలిటీ అయిపోయావేంటి? నా చెల్లిని కూడా నువ్వు ఓవర్టేక్ చేసావేంటి? ఊర్లో కూడా ఫస్ట్ వచ్చావు, తను సెకండ్ వచ్చింది. సూపర్ అమ్మవా. ఇదిగో చూడండి, ఈ విషయం నాకు ముందే తెలుసు. ఈ రితురాజ్ దేనికి పనికిరాని ఒక సోమరిపోతని నాకు తెలుసు. కానీ ఈ రోజు వాడు అలా కాదు అని నిరూపించుకున్నాడు. నంబర్ 1 స్టూడెంట్ గా మారాడు. మన జిల్లాలో టాపర్ గా వచ్చాడు. రెడీ రెడీ. రితురాజ్ తీసుకుందాం. రితురాజ్, నువ్వు ఈ జిల్లాకి టాపర్ గా వచ్చావు. నీ ఉద్దేశం ఏంటి? తప్పకుండా మా నాన్నగారికి నేను అతని ఆశీర్వాదం వల్లే పాస్ అయ్యాను. నా కొడుకు నన్ను సంతోషపరిచాడండి. రితురాజ్, నువ్వు అన్నిట్లోనే మంచి మార్కులు తెచ్చుకున్నావు, కానీ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? పొలిటికల్ సైన్స్. నువ్వేం చెప్తున్నావు? పొలిటికల్ సైన్స్? అదే పొలిటికల్ సైన్స్. అరే ఏంటి మీరు టాపర్ ని ఎగతాళి చేస్తున్నారా? మీరేమనుకున్నారు? తనకి పాలిటిక్స్ సైన్స్ గురించి ఏం తెలియదు అనుకున్నారా? ఆ సబ్జెక్ట్ లో వాడు 97% మార్క్ తెచ్చుకున్నాడు. మీరు కావాలంటే దాని గురించి అడిగి చూడండి. ఒకవేళ మీకు కావాలంటే పొలిటికల్ సైన్స్ స్పెల్లింగ్ కూడా అడగొచ్చు. సరే రితురాజ్, పొలిటికల్ సైన్స్ గురించి స్పెల్లింగ్ చెప్పు. అది POOLT. చాలు చాలా ఆపండి. వదిలితే మా వాడిని కామెడీ పీస్ చేసేటట్టు ఉన్నారు. నువ్వు పదరా, నువ్వు పద. వెళ్ళండి. అరే ఇంటూ లేదేం లేదు, పోమా. పెద్దాయనా, కిరణ్ మెతురాజ్ గోల్మాల్ పల్లిని కొట్టడానికి ప్రయత్నించింది. అయ్యో జగో, సుమిని ఇమాజినేషన్ లో ఉన్నాడు. ఇలా చేయడానికి వాడికి అసలు ఏంటి అవసరం రా? నాతో ఈ విషయం ముందు చెప్పండుగా. ఓ అలాగా. కిరణ్ నీకు మాత్రమే చెల్లి కాదు, నాకు కూడా చెల్లే. నేను చెప్పేది అసలు తను వింటేనే కదా. ఏంటి కిరణ్, నీకు డబ్బులు కావాల్సినప్పుడు మాత్రం నన్ను అన్నయ్య అన్నయ్యని పిలుచుకుంటూ వస్తావు. ఆ రోజు 25,000 అడిగావు కదా. ఇలా చూడు, నోరు మూసుకునుండు. నోరు మూసుకోవాలా? ఆ 25,000తో నీకు లీకైన క్వశ్చన్ పేపర్ దొరకలేదా? ఏంట్రా వాగుతున్నావు? నాన్న, జోగు అన్న నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఇలా చేస్తానని మీకు అనిపిస్తుందా? నేను రాత్రి పగలు చదువుకుంటున్నాను, మీకు తెలుసా? నాకు తెలుసమ్మా, వాడు కూడా సరిగ్గా చదువుకోడు. చెల్లెల్ని మాత్రం ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు ఎప్పుడు తనని ఇలాగే నెత్తి మీద పెట్టుకోండి. నన్ను మీరు అనవసరంగా పుట్టించినట్టు అనిపిస్తోంది. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఇలాగైనా మాట్లాడతారు? నోటికి వచ్చినట్టు వాగుతావా? ఎగజారిపోయి వెంట్రా, ముందుగా నుంచి పో. రే నవీన్, ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉంటున్నావు? నీకు వేరే పని పాటంటూ లేదా? పదా. ఏంట్రా, నీ పిన్ని బాబాయ్ ఇంకా కిరణ్ కొత్త కొత్త పలహారాలు చేసిచ్చారా ఏంటి? ఏంటి ఎప్పుడు చూసినా టెన్షన్లో ఉంటావు? నువ్వు కూడా ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు కదా. నీకు తెలుసు కదా సిబిని ఇష్టపడుతుందని. నా కొడక మళ్ళీ సిల్లి పేరు చెప్పావనుకో, పాతి పెట్టేస్తారు. అర్థమైందా? చెప్పు. ఏదో నా తమ్ముడు అనుకుని నేను వదిలేస్తానని అసలు అనుకోకు. నా గురించి తెలుసు కదా. నాన్న కూడా చెప్తున్నారు నువ్వు తన కొడుకు కాదని. ఆపు. నీకిదంతా చెప్పడానికి సిగ్గులేదా? ఇదంతా చెప్పి మీ అమ్మనే నువ్వు అవమానం చేస్తున్నావు. అవునరా, మరి నేను నీ పొట్టలను పుట్టాను. కానీ నువ్వెలా ఆవిడ పొట్ట నుంచి పుట్టావో నాన్నగారికి అనుమానంగా ఉంది. ఏది నిజమో ఎవరికి తెలుసు, నేనన్నా నమ్మడం. ఇప్పుడు నడుచుకుంటూరా, నేను వెళ్తున్నా. నువ్వు అసలు భయపడుతూ సిల్లి, మనం అన్ని విషయాలు చూసుకుందాం. జోకు, నీకేం అర్థం కావట్లేదు. మా అన్నకి తెలిస్తే చంపేస్తారు. అరే అలాంటి ఏం జరగదు సిల్లి. జోగు అన్నయ్య, ఏమైందన్నా?
ఏమైంది? ఈ అక్క ఎందుకు ఏడుస్తుంది? రే జోగో, రే జోగో బయటికి. ఏమైంది ఏడి జోగో ఏడి? నాటకాలు ఆడుకు వాడు లోపల ఉన్నాడు తెలుసు. రే లోపల ఎదగలరా. రే జోగో, ఏమైంది బాబు? ఏమైంది? జోగో, రే నేను జోగో నిజం చెప్తున్నాను. ఎక్కడున్నావురా? వాడు ఇక్కడ జోగో, లేడు. ఏడు దొరికాడా? అసలు ఏమైంది? రేయ్, నీ కొడుకు నా చెల్లిని తీసుకుని పారిపోయిండు. ఏంటి? నా స్థలంలో కిరాయికి పనిచేసే మీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందా? మీరేదో అపార్థం చేసుకున్నట్టున్నారు. ఇలా చూడు, నీ కొడుకు నా చెల్లి దొరకలేదనుకో, మిమ్మల్ని నరికేస్తాను. నా కొడుకల్లా అర్థమైందని నరికేస్తాను. జరగండ్రా. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. అసలు ఫోన్ కూడా తీయట్లేదు. బాబాయ్, నిజంగానే జోగు అలాంటి పని చేశాడా? అవును, అది నిజమే. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు. నువ్వు నోరు మూసుకో. తెలుసా నీకు? సిల్లి అన్నయ్య జోకుని చంపేస్తానని బెదిరించి వెళ్ళాడు. తెలుసా నీకు? అవునమ్మా, నాకు అది తెలుసు. వాళ్ళిద్దరు కూడా దానికోసమే భయపడ్డారు. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా? రండి, వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. జోగన్నయ్య, జోగన్నయ్య, అన్నయ్య, అన్న, అక్క, అన్నయ్య ఎక్కడా? తను ఇక్కడ లేడు. లేదంటే తను ఇక్కడ ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. చూడు, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళలేను. నేను జోగోని. ఇలా చూడు, మీరు డబ్బున్న వాళ్ళు. మీకు మాకు అసలు సెట్ అవ్వదమ్మా. ఒకవేళ నేను మిమ్మల్ని పంపించకపోతే మీ నాన్న అన్నయ్య మమ్మల్ని బతకనివ్వరు. నువ్వు వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళు. నేను ఇంటికి తిరిగి వెళ్ళలేను. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఏంటి? ఏం చెప్తున్నావమ్మా? అలాగైతే ఈ బిడ్డ జో కదా? ఇలా చూడండి ఇన్స్పెక్టర్, తను నా కూతురు. నా కూతురు మంచితనంగా మళ్ళీ నా ఇంటికి వచ్చి తీరాలి. మీరేం దిగులు పడకండి సార్. మీ అమ్మాయిని ఎలాగైనా వెతికి పట్టుకుని మీ ముందొచ్చి నిలబెడతాను, సరేనా? లేదు ఇన్స్పెక్టర్ సార్, నా చెల్లిని వాడు ఆశపడుతున్నాడు. వాడిని లోపల మాత్రం తోయకండి. దొరికితే నా దగ్గరికి లాక్కురండి. గురు, ధన్యవాదాలు సార్. అయ్యగారు, సిలి నువ్వా? అయ్యగారు, మేము మీ దగ్గర నా కూతురు తెలియకుండా తప్పు చేసినందుకు మీ దగ్గర క్షమాపణ అడగడానికి వచ్చాను. మీ అమ్మాయి నా కొడుకు బిడ్డకి తను తల్లవబోతుంది. ఏయ్, పిల్లకి తల్లి అవుతుందా? అయ్యగారు తెలియకుండా ఇద్దరు తప్పు చేశారు. నేను క్షమాపణ ఏయ్, అడుగుతున్నాను. ఏయ్, లేకరా. కానీ మీ పరువు పోయేలా మేము ఎప్పటికీ ఏమీ చేయలేము అయ్యగారు. కానీ నాకు ఇప్పుడు అది తప్ప వేరే దారి తెలియట్లేదు. జోగోకి సిలికి పెళ్లి చేయడం తప్ప. ఆపరా! ఎవరిని చూసి ఏమంటున్నావు? వస్తే అలాగే నిన్ను ఆగు, నేనేం చేస్తున్నా చూడవే. సిలి, ఏయ్! ఏయ్, చంపేస్తాను రా, జాగ్రత్త, చంపేస్తాను. వెనకాల, ఏయ్, ఏయ్, వెనక్కి చెప్తున్నాను. చంపేస్తాను. ఎందుకు నేను చెప్పేది విను. నన్ను క్షమించండి అయ్యగారు. నువ్వు ఒక తండ్రిగా ఉండి నీ కూతుర్ని క్షమించడం కన్నా తనని చంపడానికి చూస్తున్నావు. తప్పు చేసిన అబ్బాయికి నేను తండ్రిని, కానీ నేను వాడిని చంపలేను. ఆ అమ్మాయిని చంపడానికి నేను అస్సలు అనుమతించను. తన కడుపులో నా వంశం పెరుగుతోంది. ఏయ్, ముయ్యి నోరు, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇలా చూడండి అయ్యగారు, చెప్తున్నాను. మీరు మీ కూతుర్ని ఒప్పుకోకపోతే పర్వాలేదు, వదిలేయండి. తను నేను నా కూతురులా చూసుకుంటాను. ఇలా చూడరా బేకు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు రా. ఏ, ఆగు వికౌట్, ఆగు, లేదంటే నువ్వు నరికేరా. వదిలిపెట్టను. అర్థం చేసుకో. అతని నుంచి మన జీవితాలే నాశనం అయిపోయాయి. ఈ జోక ఉన్నాడు కదా, ఏ అమ్మాయిని తాకాడో ఏమో తెలియలేదు. నువ్వు కాసేపు తిట్టకుండా నోరు మూసుకుంటావా? నా తప్పేం లేదు. నేనేది వినాలనుకోవట్లేదు. త్వరగా ప్యాక్ చేయి. సరేగాని కిరణ్ ఏడి? కిరణ్ ఉదయం నుంచి ఇక్కడే ఉండింది. ఆగండి, నేను చూస్తాను. కిరణ్, కిరణ్ స్కూల్లో సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళింది. నాతో చెప్పింది మీతో చెప్పమని. ఏంటి ఇంట్లో అంత సమస్యగా ఉంది? ఈ అమ్మాయి ఒకటి. ఈ కిరణ్ చదువు తప్పితే ఇంకేమీ ఆలోచించట్లేదు. అరే కిరణ్ మనతో ఏం చెప్పుకుండా ఎక్కడికి బయటకు వెళ్ళింది? తిను మన దగ్గర అబద్ధం చెప్తుంది. చెప్పు, ఎక్కడికి వెళ్ళింది? చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? లేదు, తానే వెళ్ళింది. నేను నిజమే చెప్తున్నా. నేనెందుకు అబద్ధం చెప్తా? రాధిగా, నాకేం తెలుసు?
ఇలా సడన్ గా ఊరిని స్కూల్ని వెళ్ళి వదిలిపోతామని నేను అసలు అనుకోలేదు. కానీ అది తలుచుకుంటే బాధగా ఉంది. కానీ జోగోని ఇలా ఒంటరిగా వదిలేసి మనం వెళ్ళలేం కదా. రావే, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాం. ఈవిడ కూడా నీతో వచ్చిందా? రా. ఏయ్, వదలు! రావే. ఏయ్, ఏయ్, వదలు! ఏయ్, ఆగవే. ఏయ్, ఆగు. ఏయ్, లోపలికి వదలంటున్నాను కదా. వెళ్ళు. ఏవే, నన్నే గంటేసి వెళ్తావా? మావయ్య, మావయ్య, అదేంటంటే కిరణ్. కిరణ్ ఏడి? మావయ్య, ఇక్కడే ఇక్కడే ఆ అబ్బాయిలు వచ్చి నేను ఏ వైపుకు వెళ్ళాను, కిరణ్ ఈ వైపుకి వెళ్ళింది. కిరణ్! 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 మావయ్య, కిరణ్ ఫైల్ దొరికింది. మావయ్య, కిరణ్ ఫైల్ అక్కడే దొరికింది. ఇందులో తన స్కూల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. స్కూల్ నుంచి తీసుకొచ్చింది. ఇవన్నీ వాడు ఎందుకు తీసుకొచ్చాడు? మన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే, తనకేమైందో తెలియట్లేదే. మావయ్య, మీరు పోలీసులకి రిపోర్ట్ చేయండి. అసలు ఈ చోట మీ కూతురు ఏం చేస్తుంది? స్కూల్కి వెళ్ళింది సార్. ఈ రోడ్లో అసలు స్కూలే లేదే సార్. విచారణ పేరుతో టైం వేస్ట్ చేయకండి సార్. నా కూతుర్ని త్వరగా కనిపెట్టండి సార్. నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావా? తెలుసు కదా ఈ రోడ్డుకి వస్తే ఏం జరుగుతుందో. రాత్రి కూడా దందా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు. అర్థమైందా? నీ కూతుర్ని ఆ పనికి పంపించావా? ఇన్స్పెక్టర్ మాటలు తిన్నగా రానివ్వండి. అడుక్కున్న ఎదవా, నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? నీ కూతుర్ని ఎక్కడికో పంపించి నా టైం వేస్ట్ చేస్తున్నావా? పోరా, ఇక చాలా ఆపండి. నాకంతా తెలుసు. అయ్యగారును వాళ్ళ అబ్బాయే నా కూతుర్ని తీసుకెళ్లారు. మీకు అతను లంచ్ వచ్చి నోరు మూసేశాడు. నేను కంప్లైంట్ చేస్తాను. నా మీదే కంప్లైంటా? పోరా, పో, పోరా. కిరణ్ ఎక్కడుంది? నువ్వెందుకేమి చెప్పనంటున్నావు? దొరికిందా లేదా? ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు మాట్లాడలేదు? మనం ఓడిపోయాం సిద్ధు. మనం మన పిల్లల కోసం ఏమీ చేయలేవు. నేను నా కూతుర్ని కాపాడలేకపోయాను. దీనికంతటికి కారణం ఇదొక్కటే. నాశనం అయిపోవే. మా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? బుద్ధి లేదు నీకు? ఎందుకే మా ఇంటికి వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చావు? పెదాయనా, మీరు దిగులు పడకండి. ఈ రిపోర్టర్ మనకి ఖచ్చితంగా సాయం చేస్తారు. మీరు దేనికి బాధపడద్దు. నేను ఈ సమస్యని స్టేట్ లెవెల్ కి తీసుకువెళ్ళాను. ఇక్కడున్న స్టేషన్ లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు కదా. మీరు చెప్పిన వెంటనే వాళ్ళు కంప్లైంట్ తీసుకుని ఉంటే మీ అమ్మాయి మీకు దొరికేదే. నేను పిఎం సార్ కి రిపోర్ట్ చేశాను. లోకల్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేస్తానన్నారు. కొత్త టీమే కేసుని సాల్వ్ చేస్తుందట. ఇలా చూడండి, మీ విషయంలో జరిగిన అన్యాయం ఉంది కదా, దాన్ని అనుకుని సిగ్గుపడుతున్నాం. ఎస్పీ సార్ ఆ ఇన్స్పెక్టర్ను కూడా ఇక్కడి నుంచి సస్పెండ్ చేశారు. సార్, ఎలాగైనా సరే నా కూతుర్ని వెతికివ్వండి సార్. జీవితాంతం మీరు చేసిన సాయాన్ని నేను మర్చిపోను సార్. ఎలాగైనా నా కూతుర్ని కాపాడండి సార్. ఎప్పటికీ మర్చిపోండి. లేవండి, కాస్త నెమ్మదిగా ఉండండి. ఇలా చూడండి, మీకు న్యాయం చేకూర్చడం నా బాధ్యత. సార్, నా కొడుకు జోగో, అతనితో పాటు వెతికి పెట్టండి. కిరణ్కి ముందు అతను కూడా. చూడండి, జరిగిన సంఘటన నాకు బాగా తెలుసు. కానీ ముందుగా మేము కిరణ్ ఫ్రెండ్ని చూడాలనుకుంటున్నాం. తనే పిల్లల్ని విట్నెస్ చేశారు కదా. కిరణ్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు కదా. సార్, కిరణ్ ఏం చెప్పిందంటే ఈ ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పింది. అందుకని చివరిగా నన్ను మీట్ అవ్వడానికి వచ్చింది. ఈ లోపలే అబ్బాయిలు అక్కడికి వచ్చారు. సార్, కిరణ్ తో పాటు నన్ను తీసుకువెళ్దాం అనుకున్నారు. కానీ నేను తప్పించుకున్నాను. వాళ్ళెవరు? ఇంతకు ముందు ఎప్పుడైనా వాళ్ళని లేదు చూసావా? సార్, కానీ ఆ అబ్బాయిలు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బండిలో వచ్చారని నువ్వే కదా చెప్పావు. ఆ బండి నంబర్ ఏదైనా గుర్తుందా? లేదు సార్, కానీ అది గ్రే కలర్ లో చిన్న కారు. మీకేమనిపిస్తోంది? ఎవరై ఉంటారు? అతను ఎవరైనా సరే సార్, ఖచ్చితంగా తిన అన్నైనా నాన్నైనా అయి ఉంటారు.
వాళ్లే నా కూతుర్ని ఏదో చేసుంటారు. సార్, అది మా నాన్ననే సరే అన్నయ్య అయినా సరే మీరు వాళ్ళని పట్టుకోండి. సాక్ష్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఇలా ఉన్నాను. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వీకు కొడుకు నా కూతుర్ని కడుపు చేయటమే కాకుండా వాడు ఆ పిల్లని తీసుకుని పారిపోయాడండి. నాకు భయంకరంగా కోపం వచ్చింది. నేను జూహుని కిడ్నాప్ చేయలేదు, వాడి కొడుకును కూడా కిడ్నాప్ చేయలేదు. మీ కొడుకు అందరి ముందు సిలీన్ చంపడానికి ప్రయత్నించాడు. కిరణ్ కజిన్ కూడా ఎక్కువగా కొట్టి హింసించాడు. ఏ ఇన్స్పెక్టర్, నీ వీరత్వాన్ని మా దగ్గర చూపించుకో. మేమెవరో తెలుసుకుంది నీకు. ఎవరా నువ్వు? ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఆపండి. ఎందుకు కొడుతున్నావు నా కొడుకుని? అంతేరా, నువ్వు ఈ నాయకుడి కొడుకువి. నువ్వేమీ చేయలేకపోయావు కదా. ఇన్స్పెక్టర్ గారు, నా సంగతి మీకు తెలీదు. నా కూతురు పారిపోయిందని చెప్పి మిగతా వాళ్ళ కూతురు తీసుకొచ్చి పెట్టుకోను. అవన్నీ నేను మీ కొడుకు చేత చెప్పిస్తాను. వీడిని బండెక్కించండి. సార్, రాధిక దాన్ని బట్టి చూస్తే గ్రే కలర్ కార్లో అబ్బాయిలు వచ్చారు. కిరణ్ ఈ వైపే వెళ్ళింది. ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా వదలకుండా మీరు తీసుకోండి. ఖచ్చితంగా ఆ కార్ క్యాప్చర్ అయి ఉంటుంది. చెప్పు చెప్పు. పోలీసుల్ని బెదిరిస్తావా? ఇప్పుడు చెప్పరా, ఎవర్రా వాళ్ళు? ఎవరు కిరణ్ ని కిడ్నాప్ చేసింది? అంటే నాకేం తెలుసు. జోవో ఎక్కడా? సార్, మీకు చెప్పారు కదా నాకేం తెలియదని. సార్ సార్ వచ్చారు, నేను పెట్టేస్తున్నాను. ఊరి బయట ఉన్న మెయిన్ రోడ్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇది. నువ్వు చెప్పిన కార్ అన్నవాళ్ళు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. సార్, ఇదే సార్. సార్, ఈ కల్లోనే ఆ అబ్బాయిలు వచ్చారు. ఇతను ఆకాష్ సింగ్ సార్. ఆ కార్ ఇతని పేరు మీదే ఉంది. కార్ లక్నో అడ్రస్లో రిజిస్టర్ అయి ఉంది. లక్నో పోలీసులకి ఆ అడ్రస్ పంపించాను, కానీ ఇల్లు లాక్ చేసి ఉంది. ఎస్కేప్ లో ఉన్నాడంటే వాడే ఖచ్చితంగా కిరణ్ ని కిడ్నాప్ చేసుంటాడు. యాగా సింగ్ ఇంకా ఆ నాయకుడు వాళ్ళ కొడుకు గురుతో కనెక్షన్ ఉందా? ఇంతవరకు ఏ కనెక్షన్ దొరకలేదు సార్. ఆర్టీఓ రికార్డ్స్లో తన ఇంకో నెంబర్ కూడా ఉంది, అది కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంది. అయినా అతని బంధువుల్ని స్నేహితుల్ని ఎంక్వైరీ చేస్తున్నాం సార్. బాబాయ్, మీరు ఇలా కష్టపడి నేను అసలు చూడలేకపోతున్నా. ఆ రోజున చాలా భయపడ్డాను, అందుకే బాగా గట్టిగా అరిచి మీతో మాట్లాడలేను. కానీ ఆ పై జాతి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తోంది. ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు మన కాళ్ళ కింద చెప్పుల్లో వాడుకుంటున్నారు. నాకు వచ్చే కోపానికి వాళ్ళని ఎలా అంతం చేశారనిపిస్తోంది. దయాదాక్షిణం చూస్తుంటే ఎవరిని గెలవలేరు. నేను కూడా విరిగిపోయి ఉన్నాను. మళ్ళీ అదే తప్పు చేసి నువ్వు తప్పుడు మనిషి కాకు. తన్ని మేము కోడలుగా స్వీకరించాం. అందుకని ఇకెప్పుడు ఇలా వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడకు. చాలా ఆపండి. మీరు పరువు ప్రతిష్ఠ గురించి మాట్లాడితే మన పిల్లలు వచ్చేస్తారా? ఈ అమ్మ ఇంటికి వచ్చినప్పటి నుంచి మనకేదో జరుగుతుంది. సింధు, తన కడుపులో బిడ్డ పెరుగుతుంది. తనేం తప్పు చేసింది? అరే, నువ్వు కూడా ఆడదానివి కదా. తన స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించు. నువ్వు కూడా ఆడదానివి కదా. ఇలాగే అంటూ ఉండండి. మన పిల్లలు మనతో లేరు. నాకు నా పిల్లలు కావాలంతే. నేను నా పిల్లలు లేకుండా ప్రాణాలతో ఉండలేను. సింధు, ఇలా చూడకు. అరే వదినా, ఏం చేయొద్దునా, వదినా. రే, వచ్చి బండిలో ఎక్కరా, కూర్చో. నా పేరు బంటి. నన్ను పట్టిస్తే పోలీసు వాళ్ళు 1 లక్ష ఇస్తానని చెప్పారు. ఇప్పుడు నా ధైర్యమే నా చేయి వదిలేసింది. నా కోసం నువ్వు పనిచేస్తావా? సార్, ఆ కార్లో వచ్చిన ఆకాష్ తన ఫ్రెండ్ అమ్మని ఇక్కడే ఉన్నాడు. CDR తో ఆ నెంబర్ని ట్రేస్ చేశాను. విచారిస్తే ఇక్కడే ఉన్నాడని తెలిసింది. Hey!
ఏయ్, ఆగు! సార్ 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 వద్దు సార్ 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 చెప్పండి, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది మీరే కదా? సార్ మేము కిడ్నాప్ చేయలేదు సార్. అది వాళ్ళు ప్రాస్టిట్యూట్ అని తెలిసింది, అందుకే రేట్ మాట్లాడడానికి వెళ్ళాము. ప్రాస్టిట్యూట్స్? అవును సార్, ఆ ప్లేస్లో ప్రాస్టిట్యూట్స్ ఉంటారు సార్. మేము కొన్నిసార్లు పగల్లో కూడా చూసాం సార్, కొన్నిసార్లు మగాళ్ళతో కూడా వచ్చేస్తారు సార్. ఇదిగో మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఇవ్వు ఇవ్వు అంటున్నాను. ఏంటి లేదా? ఆ రోజు మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్, అయినా ఆఫర్ ఇవ్వడానికి వచ్చాం. నీ కథలన్నీ ఇక్కడ చెప్పకు. కిరణ్ అక్కడికి తన ఫ్రెండ్తోనే వచ్చింది. ఆ ఫ్రెండ్ మిమ్మల్ని ఇద్దరినీ చూసింది. కానీ మేమిద్దరూ ప్రాస్టిట్యూట్ అని అనుకున్నాం సార్. మేమే తీసుకెళ్ళడానికి వచ్చామే. అయినా తను నా చెంప మీద కొట్టింది సార్, తర్వాత ఎస్కేప్ అయింది. యాదవ్, తోలు తీసేయ్. వద్దు సార్ 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 నేను చెప్పేది వినండి సార్. ఏయ్, నువ్వు బంటి భయ్యకి ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? ఎవరా నువ్వు? సతీష్ భయ్య నేను 1,00,000 రూపాయలు అడిగాడు కదా. పోరా తొక్కడా నా కొడక, నువ్వేంట్రా బంటి పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నావు? పోరా. గన్ను తీస్తావేంట్రా? మర్యాదగా డబ్బులు చంపేస్తారు. వద్దురా. ప్రాస్టిట్యూట్? సార్ ఏమంటున్నారు? అవును, ఆ అబ్బాయిలు అదే చెప్తున్నారు. నిన్ను కిరణ్ ప్రాస్టిట్యూట్ అంటున్నారు. మ్యామ్ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అయినా మేం మిమ్మల్ని నమ్ముతామని ఎప్పుడు చెప్పాం? మాకు ఏం తెలియాలంటే నువ్వు కిరణ్ కలిసి అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళారు? అది సార్, కిరణ్ నన్ను చివరిగా చూడాలని అంది. తనే నన్ను అక్కడికి రమ్మని చెప్పింది. అప్పుడు కిరణ్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? కిరణ్ అతనితో డబ్బు కోసం గొడవ పడ్డా? అబ్బాయా? కిరణ్ ఏ అబ్బాయి దగ్గరైనా డబ్బు తీసుకోవడానికి వెళ్ళిందా? ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఆ కుర్రాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నా కిరణ్ గురించి ఇలా మాట్లాడతారా? ఇలా చూడండి, మేము అలా అనలేదు. మాకిప్పుడు ఏం తెలియాలంటే కిరణ్ జీవితంలో ఎవరైనా అబ్బాయి ఉన్నాడా? వాడికి తను అప్పిచ్చిందా? నా కూతురికి పాకెట్ మనీ కూడా ఇవ్వలేకపోతున్నాను. మరి తను ఇంకొకరికి అప్పలా ఇస్తుంది. నీ మొదటి మర్డర్ చేయడానికి ఇన్కమ్. కానీ అన్న, బిల్డర్ దగ్గర నుంచి మనం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదుగా. వాడిని చంపేసి మార్కెట్లో ఒక మంచి పేరు వచ్చేలాగా చేసావు కదా. ఇక మీద ఎవరి దగ్గర అడిగినా కూడా చాలా బాగా ఇస్తారు. అయితే నేను ఏదడిగినా ఇస్తావా? నాకు పెద్ద లాటరీ వస్తుంది చూడు. అయితే ఒక పని చెయ్యి, నువ్వు నాకు 25,000 రూపాయలు ఇవ్వు. అన్నయ్య, నువ్వు దేనికి భయపడకు. నాన్నకి నేను చెప్తాను, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని నేను చెప్తాను. నేను మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. సార్, ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే కిరణ్ ఒక అబ్బాయితో గొడవ పడిందని చెప్తున్నారు. కానీ ఆ అబ్బాయి గురించి మనకి ఏ డీటెయిల్ తెలియలేదు కదా సార్. అంటే ఆకాష్ అతని ఫ్రెండ్స్ ఆ అమ్మాయి గురించి కథ చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు. సార్, నాకు తెలిసి రాధిక మన దగ్గర ఏదో దాస్తున్నట్టుంది. ఎలా అంటున్నావు? ఆ రాధిక రుతురాజ్ అనే కుర్రాడితో టచ్లో ఉంది. కిరణ్కి రుతురాజ్తో ఇష్యూ ఉంది. ఇష్యూనా? ఏం ఇష్యూ? అతను ఎగ్జామ్లో కాపీ కొట్టాడు. రుతురాజ్ 10th ఎగ్జామ్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు సార్. మీడియా వాళ్ళు వచ్చి అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను పొలిటికల్ సైన్స్కి స్పెల్లింగ్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. చూడండి సార్, ఈ వీడియోని చూశాక ఎడ్యుకేషన్ బోర్డులో ఎంక్వైరీ పెట్టారు. అప్పుడే రుతురాజ్ వాళ్ళ నాన్న లంచం ఇచ్చినట్టుగా తెలిసింది. పరీక్షా ఫలితాల్ని తారుమారు చేశారు. రుతురాజ్ రిజల్ట్ని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత కిరణ్ని డిస్ట్రిక్ట్ టాపర్గా అనౌన్స్ చేశారు. ఈ గందరగోళం తర్వాత గణేష్ని అరెస్ట్ కూడా చేశారు. కానీ ఆ గణేష్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ ఆ రుతురాజ్ రాధికతో టచ్లో ఉన్నాడు. ఆ సంఘటన జరిగిన రోజు రాధిక రుతురాజ్కి కాల్ చేసింది. ఆ రుద్ర చెప్పే రాధిక కిరణ్ని ఆ చోటుకు రప్పించిందా ఏంటి? రాధిక ప్రవర్తన పూర్తిగా మారిపోయింది సార్. ఆకాష్ వాడి ఫ్రెండ్స్ ఇప్పటికీ అదే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమే అనుకుందాం, అప్పుడు మనం ముందుగా వాడిని కనిపెట్టాలి. కిరణ్ ఎవరిని డబ్బులు అడిగిందో ఆ అబ్బాయి స్కెచ్ రెడీ చేయమని చెప్పండి. ఓకే సార్. ఏమండి, ఏమైంది? కిరణ్ పెళ్లి కోసం మనం చైన్ని రైడ్ చేసి ఉంచాం కదా, అది ఎక్కడ దొరకలేదు. నేను ఏ ఉండిలో డబ్బులు చేర్చానో అది కూడా కనిపించలేదు. అసలు నువ్వు ఏమంటున్నావు? అదెలా సాధ్యం? నాకేం అర్థం కాలేదు. ఒకవేళ కిరణ్ అదంతా తీసుకుని పారిపోయి ఉంటుందా? చూసావు కదా, ఈ బేకుగాడి వల్ల మన గ్రామంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో చూసావుగా. ముందుగా ఇన్స్పెక్టర్ మిమ్మల్ని విచారించాడుగా. అదే ఇన్స్పెక్టర్ నా మెడకాయ పట్టుకుంటానికి ఇప్పుడు వచ్చాడు. ఇలాగే పోయిందనుకో మనం ఎందుకు పనికి రాకుండా పోతాం.
ఈ గ్రామంలో ప్రతి ఒక్కడు కూడా మన తల మీద ఎక్కి తాండవం ఆడతాడు. నేనేమంటున్నానంటే దీన్ని వేరే విధంగా డీల్ చేద్దాం. ఎవ్వడికి రేపు మనల్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం రాకూడదు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. బంటి భయ్యా, మీరు నాతో పాటు ఉన్నారు కదా, నేను ఇక ఎప్పుడు భయపడను. కానీ ఇది నా సమస్య బంటి అన్నా, అది నేను సాల్వ్ చేస్తాను. రండి అందరూ రండి, పెట్టకూడదు. వదులు వదులు, నన్ను ఎందుకు పట్టుకున్నావు? ఎవరితో పెట్టుకుంటున్నావురా? పెద్ద మగాడివారా? కొట్టండి నా కొడుకులందరినీ. వదలతో వాళ్ళని పట్టుకోండి. ఈ నా కొడుకులు అక్కడ కట్టేరా, తీసుకెళ్ళరా. నువ్వేంటి? ఆ రోజు నువ్వు నా దగ్గర సవాలు ఇచ్చినావు కదా, వాడిని కొట్టి ముఖం పగల కొట్టండిరా. నా పరుగు తీయాలనుకున్నావు కదా, ఇప్పుడు చూడరా నీ పెళ్ళాన్ని నేనేం చేస్తాను. రేయ్ దాన్ని చీరిప్పండి రా. ఇవ్వండి, నా పెళ్ళాన్ని వదిలేయండి. సార్ ఆకాష్ అబ్బాయి స్కెచ్ రెడీ చేశాడు. వీడే కిరణ్ తీసుకెళ్ళి ఎవరో ట్రేస్ చేయండి. సార్ 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 వాళ్ళు ఏమైంది? సార్ వాళ్ళు అందరినీ చంపేస్తారు సార్. కొడుతున్నారా? ఎవరది? మేం ఎవరిని వదిలిపెట్టాము. నేను నా పెళ్ళ పరువు కూడా కాపాడలేకపోయాను సార్. నా పిల్లల్ని కాపాడుకోలేకపోయాను. నేను దేనికి ప్రయోజనం లేకుండా పోయాను. మీ నొప్పి వేదన నాకు అర్థమవుతోంది. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వు, మేము వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. వద్దు సార్, నేను ఏమి చేయలేను సార్. మేము పస్తు నుండి పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ పొగరుతో కొట్టుకుంటున్న ధనవంతులతో పోరాడే ధైర్యం మాకు లేదు సార్. నేను పూర్తిగా ఓడిపోయాను. ఓటమిని ఒప్పుకుంటున్నాను. నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య. నేనే అన్నిటికీ కారణం. నా వల్లే మా నాన్నని అన్నని నేనేమి చేయలేకపోతున్నాను. కానీ మీరు మా అమ్మగా అనుకున్నాను. మీ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. చెప్పండి, నేను ఇప్పుడేం చేయాలి? పెద్దాయనా, రికు మామయ్య అక్కడ మీ పొలంలో కిరణ్ చివరిగా ఊరి బయట మెయిన్ రోడ్ మీద కనిపించింది. కానీ తన శవం ఊళ్ళో దొరికింది. బహుశా తను చంపిన వాళ్ళ ఊరి వాళ్ళ ఉంటారేమో. ప్రధాన్, గురు, గణేష్ ఇంకా రుతురాజ్ వాళ్ళందరూ సస్పెక్ట్సే. ఆకాష్ ఇచ్చిన స్టేట్మెంట్ ని చూస్తే కిరణ్ ఎవరిని మీట్ అయిందో అతని గురించి తెలిసిందా? లేదు సార్, ఫ్యామిలీ మెంబర్స్ తనని ఐడెంటిఫై చేయలేకపోయారు. కిరణ్ స్కూల్లో కానీ ఇరుగు పొరుగు కానీ ఏమీ తెలియలేదు సార్. సార్,
కిరణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి చూస్తే ఆ రోజే జరిగినట్టు అనిపిస్తుంది. అది ఊరి చివరిలో ఈ అమ్మాయికి చాలా బ్రుటాలిటీ జరిగింది. ఈవెన్ తన నోట్లో పిండిని పోశారు. బాడీ డీకంపోజ్ అవ్వడం వల్ల రేప్ జరిగిందో తెలియలేదు. సరే, ఇంకొక విషయం తెలిసింది, బాడీ మీద ఉప్పు కూడా వేశారు. హంతకుడేమనుకున్నాడంటే బాడీ త్వరగా డీకంపోజ్ అయిపోవాలనుకున్నాడు. అందుకే బాడీ పైన ఉప్పు జల్లాడు. చివరికి శవాన్ని బీకు పొలంలో పాతేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, జరగండి, అందరూ జరగండి. సార్ ఇది కిరణ్ వాళ్ళ అన్నయ్య శవం సార్. వీడినెవరో షూట్ చేశారు. బీకు కుటుంబం ఇంకా దాన్నే నమ్ముతున్నారు. ప్రధాన్ గురువు ముందే ఇతన్ని చంపారు అని. కిరణ్ బాడీ దొరికిన కాసేపట్లోనే ఇతని బాడీ దొరికిందంటే ఏం విషయం అయి ఉంటుంది? దీన్నెవరు చేసుంటారు? సార్ సార్ ఇటు చూడండి, ఇక్కడ తుపాకీ ఉంది. ఇది నాటు తుపాకీ కదా. ఈ పిస్టల్తోనే ఇతన్ని చంపారా ఏంటి? బాడీని పిఎంకి పంపించండి. ఈ గన్ బెలస్టిక్ రిపోర్ట్ తీయండి. ఓకే సార్. సార్, ఆకాష్ ఏ స్కెచ్ ని గీశాడో లక్నో పోలీసులు అది ఐడెంటిఫై చేశారు. సార్, అతను చాలా ఫ్రాడ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. పేరు అమృత్. వీడు వేరే ఊరికెళ్ళి పని ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని పారిపోతాడు. అయితే కిరణ్ విషయంలో అలా మోసం జరిగిందా ఏంటి? ఇన్ఫార్మర్స్కి చెప్పండి, దీన్ని డీటెయిల్డ్గా విచారించమని. సార్ క్రైమ్ సీన్లో మనకు దొరికిన దేశీ పిస్టల్ జోగుని షూట్ చేసింది కాదు. పైగా ఆ పిస్టల్ మీద జోగు ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. అయితే జోగు అక్కడికి పిస్టల్ తీసుకొచ్చాడా? ఇన్నాళ్ళు అతను ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా? లేదు సార్, అదే ఎంక్వైరీ చేస్తున్నాం. మే కమిన్ సార్. సార్, జోగు హత్యకి 2 రోజుల క్రితం ఊరి పక్కనే ఉన్న ఒక లాడ్జ్లో చెక్-ఇన్ చేశాడు. గ్రామానికి దగ్గరలో ఉన్న లాడ్జ్లోనా? ఎందుకు? ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే తను చెక్అవుట్ చేయలేదు. మొబైల్ ఫోన్స్, చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ ఆర్మ్స్ ఇవన్నీ వాడే తీసుకొచ్చాడా? అయినా ఆ జోగో ఏం చేస్తున్నాడు? సార్, మొబైల్ ఫోన్స్ మనకి లాడ్జ్లో దొరికాయి కదా, అన్నీ కూడా ఫేక్ ఐడి సిమ్స్. కానీ ఒకదాని కాలర్ ఐడిలో ప్రదీప్ నెంబర్ దొరికింది. ప్రదీపా? నాకేది తెలీదు సార్. ఆ జోగు ఏమేం చేశాడో నాకు సరిగ్గా తెలీదు. నాకు ఆయన కొద్ది రోజులకు ముందే ఫోన్ చేశాడు. అతన్ని ప్రధాన గురువు చంపారని వాళ్ళ ఫ్యామిలీ చెబుతున్నారు. వాడు నీకు ఫోన్ చేశాడా? నేను చెప్తున్నాను కదా సార్ మీకు, నాకు వాడు కొద్ది రోజులకు ముందే కాల్ చేశాడు. తను నాకు చెప్పాడు కదా, బారాక్ బంకీలో తను ఏదో మంచి పని వెతుకుంటూ వెళ్ళని చెప్పాడు. ప్రదీప్ భయ్య నేనేమనుకున్నానంటే ఇక్కడ నాకు పని దొరికితే సిల్లిని నాతో పాటు తీసుకొచ్చేసుకుంటారు. కానీ ఇప్పుడు వేరే పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. నువ్వు ఒక నంబర్ 1 పిరికి వాడివిరా. నువ్వు ఇక్కడ లేని సమయంలో ఏమేమి జరిగాయో తెలుసా నీకో? తెలుసు. సిల్లి వాళ్ళ నాన్నగారు ఇంకా తను మీ అందరినీ టార్చర్ చేస్తుంటాడే. కానీ ఇప్పుడు నేను వచ్చేస్తాను సిల్లికి తన హక్కుని ఇవ్వడానికి. రాకి అడిగినట్టు ఈ కిరణ్కి 25,000 ఇస్తానని చెప్పాను. కానీ జోగో కిరణ్ కనిపించట్లేదురా. ఏంటి? నువ్వు ఈ విషయాలు ముందే మాకెందుకు చెప్పలేదు? సార్, తను బారాబంక్లో ఏదో బంటి అని ఒక గ్యాంగ్స్టర్తో పని చేస్తున్నాడట. చెప్పండి సార్, ఈ విషయం నేను మీకు ఎలా చెప్పగలను చెప్పండి. మే కమిన్ సార్. సార్, అబ్బాయి అమృత్ ఆ స్కెచ్ ని ఆకాశే గీశాడు. 2 రోజుల ముందు ఒక ఫ్రాడ్ కేసులో తను అరెస్ట్ అయ్యాడు. సార్, నేను ఎవరిని ఎటువంటి మర్డర్ చేయలేదు సార్. అయినా కిరణ్ని నేనెందుకు చంపాలి సార్? రే, నాటకాలు ఆడుకో. కిరణ్ మాయమైన రోజు వాడితో పాటు నువ్వు కనిపించావు. అలా కిరణ్ విషయంలో నువ్వేం ఫ్రాడ్ చేశావు? ఎందుకు తను అలా చంపావు? సార్, నేను ఎవరిని చంపలేదు సార్. నేను ఒక ఫేక్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీని నడుపుతున్నాను సార్. కిరణ్ పని కోసం నా దగ్గర వచ్చింది సార్. సార్, నేను 10th క్లాస్ పూర్తి చేశాను.
కాలేజ్ వెళ్ళడం మానేసి పనికి వెళ్ళాలనుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ చేయమ్మా, తర్వాత మేము నీకు మంచి పని ఇప్పిస్తాం. ఏం రిజిస్ట్రేషన్ సార్? రిజిస్ట్రేషన్ కోసం వన్ టైం ఫీజుని కట్టాయి, 25,000 మాత్రమే. నేను ఇలాగే చాలా మంది దగ్గర 25,000 రిజిస్ట్రేషన్ కోసం తీసుకున్నాను సార్. దానివల్ల నన్ను కూడా బెదిరించింది సార్. అందుకే నేను తనని రోడ్డు దగ్గర మీట్ చేద్దామని పిలిచాను సార్. నా డబ్బులేది? చాలా మంచి కంపెనీలో నీ గురించి మాట్లాడాను, ఇంటర్వ్యూకి కాల్ వచ్చేస్తుంది. ఇలా చూడు, నీ యాక్టింగ్ అంతా చూసి నేను మోసపోను. నాకిప్పుడు నా 25,000 కావాలి అంతే. అని రిజిస్ట్రేషన్ చేసిన డబ్బులు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? సార్ తను నా పాకెట్లో డబ్బు చెక్ చేసింది, అందుకోసం నేను ఎక్కడి నుంచి పరిగెట్టాను సార్. నిజం చెప్తున్నాను సార్, దాని తర్వాత ఏం జరిగిందని అస్సలు నాకు తెలియదు సార్. ఏంటి, కిరణ్ బంగారపు నగని అమ్మేసిందా? తను దాంతో పనికి ప్రయత్నించిందా? తను ఉద్యోగానికి వెళ్ళి మాకు సాయం చేయాలనుకుందా సార్? కానీ మేము మా వల్ల దేనికి ప్రయోజనం లేకుండా పోయింది. కానీ మీ కొడుకు బారాబాంకీలో బంటి అనే గ్యాంగ్స్టర్ కోసం పనిచేశాడు. లేదు సార్, నా కొడుకు అలాంటి వాడు కాదు. సార్, ఇన్ఫార్మర్స్ కి క్లూ దొరికింది. జోగు ఏ గ్యాంగ్స్టర్ కి పనిచేశాడో ఆ శత్రువులే ఆ గ్యాంగ్స్టర్ లో వాళ్ళు ఆ ఏరియాలోనే ఉండేవాళ్ళు. ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చు సార్. శత్రువులకి జోగు టిప్ ఇచ్చుండొచ్చు, దాంతో ఆ గ్యాంగ్ జోగుని చంపేసి ఉండొచ్చు. అరే వద్దు. అదే నిజమైతే మరి కిరణ్ని చంపిందెవరు? సస్పెక్ట్లు అయితే చాలా మంది ఉన్నారు సార్, కానీ ఎవరి గురించి ఆధారాలు మాత్రం దొరకట్లేదు. పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే కిరణ్ బాడీ పైన ఎక్కువ ఉప్పు చల్లుంచారు, బాడీ త్వరగా డీకంపోజ్ అవ్వడానికి. దానిపైన ఎంత ఉప్పు చల్లారంటే అంత ఉప్పు వాళ్ళింట్లో ఎవరూ స్టాక్ ఉంచుకోరు. మార్కెట్లో విచారించు. కిరణ్ హత్య జరిగినటువంటి సమయంలో ఎవరైనా ఎక్కువగా ఉప్పు కొన్నారా చూడండి. ఓకే సార్. మేడం, కొద్ది రోజుల క్రితం ఒక కుర్రాడు వచ్చి 35 కిలోలు ఉప్పు తీసుకెళ్లాడు. నాకు కూడా విచిత్రంగానే అనిపించింది. ఎవరు వాళ్ళు? నోరు తెరు, చెప్పరా, నోరు తెరి చెప్పు. నన్ను చూడరా, నిజం చెప్పు. చెప్పు. నాకు ఊహం తెలిసినప్పటి నుంచి అప్పుడు మా నాన్న ఎప్పుడు నన్ను తిట్టేవాళ్ళు. ఆయన చెప్పారు నా అమ్మ చాలా మంది దగ్గర పడుకుందని, అప్పుడే మేము పుట్టామని. చివరిదాకా అతను నా కొడుకని అనుకోలేదు. నా అన్న కూడా అలాగే చెప్పేవాడు, నేనెందుకు పుట్టానని. కానీ దానికి కిరణ్కి సంబంధం ఏంట్రా? కిరణ్ చూసినప్పుడంతా నా అమ్మ గుర్తొచ్చేది. ఏం చేస్తున్నారా, వదిలే, మళ్ళీ ఇంకెప్పుడైనా దొరుకుతుంది. ఏ కిరణ్, ఇక్కడ రా. అన్నయ్య, వాళ్ళతో నువ్వేం చేస్తున్నావు? అది ఈ ఏరియాలో? లేదు, నేను రాధిగా వాళ్ళిద్దరూ. నువ్వు నా అమ్మలాగే తప్పుగా ప్రవర్తిస్తున్నావు కదా? లేదన్నా, నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళు అన్నయ్య, నేను చెప్పేది విను. నా అమ్మ చాలా అందంగా ఉండేది. నాన్న అప్పుడప్పుడు చెప్పేవారు, మన కుటుంబంలో అందమైన అమ్మాయి తప్పించుకోలేరు, వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్ చేయడానికి మారతారని చెప్పేవాళ్ళు. ఆ రోజు అటువంటి పరిస్థితిలో కిరణ్ని చూసినప్పుడు నాకు అనిపించింది తను కూడా అలాగే ఉందని, ప్రాస్టిట్యూట్ అని. మా నాన్న చెప్పింది నిజమే, మా అమ్మ కూడా ఇలాగే ఉండేది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు. నిన్ను మాటకి అన్నని పిలిచింది కదా, రాకీ కూడా కట్టింది కదా, నువ్వు తన్నే రేప్ చేసావా? మా అమ్మ చనిపోయింది తర్వాత నాన్న ప్రతిరోజు తిట్టేది, ఓపిక లేకుండా అయిపోయాను. సార్, జోగో హత్యలో నవీన్ కి సంబంధం లేదు. తను బంటి గ్యాంగ్ కి రైవల్ గ్యాంగ్ తో సంబంధం ఉంది. కిరణ్ రేప్ ఇంకా మర్డర్ కేసులో తన కజిన్ నవీన్ హస్తం ఉందంటే నమ్మలేకపోతున్నాను సార్. కిరణ్ నవీన్ని తన అన్నయ్య కంటే ఎక్కువగా ప్రేమించింది. అలాంటిది అతను. శర్మ,
90% కేసెస్లో ఆడవాళ్లు వాళ్లకే ఎరవుతున్నారు, బాగా తెలిసిన వాళ్ళకి. ఇది చాలా సిగ్గుచేటు. మామూలుగా ఆడవాళ్లు వాళ్లకు దగ్గరగా ఉన్న శత్రువుల్ని కనిపెట్టలేరు. మనం పోలీసుగా ఉండి కూడా ఒక్కో స్టెప్పులోనూ ఇలాంటి క్రైముల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి క్రైమ్స్ ఎప్పుడు ఆగుతాయంటే అలాంటి పరిస్థితి ఏర్పడాలి. జనాలు ఆపోజిట్ సెక్స్ అంటే ఆడవాళ్లను చూసే దృష్టి పూర్తిగా మారాలి. చిన్నతనం నుంచే చిన్నపిల్లలకి అది నేర్పించాలి. ఆడవాళ్లను సమానంగా ట్రీట్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ గాయపరచకూడదు. అలా జరిగిందంటేనే 50% కంటే ఎక్కువ కేసెస్ వాటంతటవే తగ్గుతాయి.